కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు పట్టణం మైనార్టీ కాలనీలో ఉన్న కస్తూరిబా పాఠశాలలో అసిస్టెంట్ డైరెక్టర్ ఆకస్మిక తనిఖీ నిర్వహించారు. విద్యార్థులతో మరియు అక్కడ ఉండే సిబ్బందితో సమస్యలను అడిగి తెలుసుకున్నారు. స్వయంగా క్లాసులోకి వెళ్లి అక్కడే విద్యార్థుల సమస్యలు తెలుసుకున్నారు. వంట అస్సలు బాలేదని, కూరలు సరిగ్గా ఉడకలేదని, చపాతీలు చాలా చిన్నగా ఉన్నాయని, అవి సరిపోవట్లేదని, దోశ చిన్నది, చట్నీ కూడా అసలు బాగుండడం లేదని, అందుకే అన్నం తినలేకపోతున్నామని, చాలా ఆకలి వేస్తుందని, ఆకలి తట్టుకోలేక కొన్నిసార్లు స్పృహ కోల్పోయి మరియు వాంతులు, కడుపు నొప్పి వచ్చిన సందర్భాలు చాలా ఉన్నాయని, సమస్యలన్నింటినీ తీర్చాలని అసిస్టెంట్ డైరెక్టర్తో విద్యార్థులు ఏడుస్తూ ఆవేదన వ్యక్తపరిచారు. దీంతో ఆమె వంటగదిలో పరిశీలించారు. వంట సిబ్బందితో కూడా చర్చించారు. వారు కూడా ప్రిన్సిపల్ మేడం ఏం చెప్తే అదే చేస్తాం, ఆమె ఏమిస్తే అదే చేస్తాం, మాకు రోజువారీ మెనూ కూడా తెలియదు, ఫ్రెండ్షిప్ మేడం ఏం చెప్తే అది మేము చేస్తాం అని వారు తెలిపారు. అనంతరం అసిస్టెంట్ డైరెక్టర్ మీడియా సమావేశంలో మాట్లాడుతూ మీడియా కథనాలకు స్పందించి ఇక్కడికి రావడం జరిగిందని అన్నారు. ఇక్కడ పిల్లలు వంట మంచిగా వండటం లేదని, సరిపోయినంత పెట్టడం లేదని అనేక సమస్యలను వివరించారు. ఇక్కడ ఉండే సమస్యలపై సమగ్ర నివేదిక తయారు చేసి కలెక్టర్కి సమర్పిస్తామని తెలిపారు. మాకు ఇక్కడ ఆహారం సరిపోవడం లేదని, మరి సరిగా వండడం లేదని, సరైనంత క్వాంటిటీ మాకు పెట్టట్లేదనే విషయాలు తీసుకొచ్చారు. వాటిని మేము తప్పకుండా చర్యలు తీసుకుంటాం. నేను అసిస్టెంట్ డైరెక్టర్ శామ్యూల్ పాల్, డిఓ ఆఫీస్ కర్నూలు. మరి ఇప్పుడు డిప్యూటీఓ గారు వెంకటరామరెడ్డి గారు మాట్లాడతారు. అందరూ ఆహారము సరిగా ఉడకట్లేదు, సరిపోవట్లేదు. సరిపోనంత తినడం వల్ల క్లాసుల మధ్యలో కళ్ళు తిరగడము, బ్రేక్ఫాస్ట్ లేట్ కావడం వల్ల 2-3 క్లాసులు వెళ్ళడం, ఇవన్నీ వాళ్ళ ఇబ్బందులు తెలియజేశారు. ఏడీస్ పాల్ సార్ గారు, అదేవిధంగా ఎంఈఓలు, జీసీడీఓ గారు అందరూ కలిసి అందరితో వ్యక్తిగతంగాను తరగతి గదుల్లోనూ మాట్లాడడం జరిగింది. వాళ్ళ ఇబ్బందులన్నింటినీ 100% పరిష్కరిస్తాం మా స్థాయిలో. అదేవిధంగా బాధ్యులైన వారు ఎవరైనా అధికారుల దృష్టికి తీసుకెళ్ళి ఆ చర్యలు కైకొనే విధంగా మన గౌరవ డిఓ గారి ద్వారా కలెక్టర్ గారికి సమర్పించడం జరుగుతుందని ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తున్నాను. ఏదైతే డ్రాప్ అవుట్ చిల్లలను దృష్టిలో పెట్టుకుని జరిగినదంతా చెప్పింది, కానీ ఇక్కడికి వచ్చి తెలుసుకున్న విషయాలు చాలా వేరేగా ఉన్నాయి. పిల్లలు ఇంత బాధాకరంగా మాట్లాడడం చాలా కష్టంగా అనిపించింది నాకు. ఖచ్చితంగా ఒక జీసీడీఓ కర్తవ్యంగా, అంటే నా డ్యూటీస్ పరంగా నేను ఖచ్చితంగా ఫ్రీక్వెంట్ విజిట్స్ చేసి ఈ సమస్య పరిష్కారం అయ్యేంత వరకు ఖచ్చితంగా 10 రోజులకు ఒకసారి లేకపోతే 15 డేస్కి ఒకసారి వచ్చి ఈ సమస్యలన్నీ తీరేంత వరకు ఈ స్కూల్కి వచ్చి బాగు చేయడానికి నా సాయశక్తులకు ప్రయత్నిస్తాను. అధికారుల సూచనలు కూడా తీసుకొని వాళ్ళ దృష్టికి తీసుకువెళ్ళి అన్ని సమస్యలు పరిష్కరించడానికి చూస్తాను. మరి ముఖ్యంగా రుచికరంగా లేదు అని చెప్పడం జరిగింది. పాపం పిల్లలు ఆకలిగా ఉన్న పిల్లలు, వాళ్ళకు కడిపే నిండకపోతే ఇంకా చదువు చదువుకుంటారు అనేది నాకు అనిపించింది. కాబట్టి అదంతా కాకుండా మేము కొంచెం స్కూల్స్ రీఓపెన్ అయినాయి కాబట్టి మేము బుక్స్ డిస్ట్రిబ్యూషన్లోన తర్వాత ఇతరత్ర పనుల్లో మేము బిజీగా ఉండడం వల్ల ఈ వైపు మేము దృష్టి పెట్టలేదు. ఇప్పటి నుంచి మేము కూడా సమయం దొరికినప్పుడు అవి పాఠశాలకు విజిట్ చేసి ఇలాంటివి పునరావృతం కాకుండా మేము మా ఎంఈఓటీ గారు వచ్చి ఇలాంటి సమస్యలు భవిష్యత్తులో రాకుండా పిల్లలకు సక్రమైన పౌష్టికాహారం మరి పెట్టేటట్లు కూడా మేము విజిట్ చేసినప్పుడు సూచనలు ఇస్తామని తెలియజేస్తూ మరి